ఇడ్లీ, దోస, వడ, అన్నం దేనికైనా పర్ఫెక్ట్‌గా సరిపోయే ఆంధ్ర స్టైల్ సాంబార్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. సాంబార్ మందంగా, రుచిగా రావడానికి అవసరమైన కొన్ని టిప్స్ కూడా మీకు షేర్ చేస్తాను. బిగినర్స్ కూడా సులభంగా చేసుకునేలాగా స్టెప్ బై స్టెప్‌గా వివరించబోతున్నాను. ఆంధ్ర స్టైల్‌లో స్పైసీగా ఉండే ఈ సాంబార్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. వచ్చేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అందులో మనకి పోపులకు కావాల్సిన కొన్ని వెల్లుల్లిపాయలు అయితే వేసుకుందామండి. అవి లైట్‌గా వేగిన తర్వాత ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక 3-4 ఎండుమిరపకాయలు కూడా వేసి లైట్‌గా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయను కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. రసంలోకైనా, సాంబార్లోకైనా, వేటిల్లోకైనా కరివేపాకు అనేది ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా వేయండి. ఇవి కొంచెం మన కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏ కూరగాయలైనా కూడా పర్వాలేదు. నేనైతే నా దగ్గర ఉన్న వేస్తున్నాను. బెండకాయలు, వంకాయలు, ఆనపకాయ ముక్కలు, కొంచెం ములక్కాడలు కూడా వేస్తున్నాను. మీరు క్యారెట్ అయినా, ముల్లంగి అయినా ఏవైనా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది సాంబార్లో. కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నీట్‌గా కలిపేసుకొని పైన మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకోవాలండి. సిమ్‌లో పెట్టుకుంటే మనకి మంచిగా ఇవన్నీ కూడా వీటిలో వాటర్ ఉంటుంది కదా! ఆ వాటర్‌తోనే కొంచెం మంచిగా ఉడికిపోతాయన్నమాట మనకి ఈ ముక్కలన్నీ కూడా. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత మనం ఒక టొమాటోని కూడా నిలువుగా కట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసి అవి ఇంకా బాగా మగ్గేలాగా మనం చూసుకోవాలి. టొమాటో కూడా కొంచెం మగ్గేలాగా చూసుకొని సిమ్‌లోనే ఉంచుకోవాలండి. సిమ్‌లోనే ఉంచుకొని ఇవన్నీ వేగేలా చూసుకోవాలి. చూడండి మనకి వెజిటబుల్స్ ఎంత బాగా ఉడికిపోయాయో, చాలా బాగా ఉడికిపోయాయి. దగ్గరగా అయిపోయింది కూడా. ఇప్పుడు కొంచెం అయితే పసుపు వేసుకుందామండి. ఒక హాఫ్ స్పూను పసుపు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను కారం అయితే వేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా వేస్తున్నాను. స్కిప్ అయిపోయింది ఇక్కడ. నీట్‌గా కలిపేసుకొని పైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉంచాలండి. 2 నిమిషాలు ఉంచిన తర్వాత నేను ఆల్రెడీ ప్రెషర్ కుక్కర్‌లో పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఒక చిన్న గ్లాస్‌తో తీసుకున్నానండి పప్పు అనేది. ఆ పప్పుని ఉడకబెట్టుకున్న పప్పుని కూడా ఇందులో వేసేసి నీట్‌గా కలిపేసుకొని పైన మూత అయితే పెట్టేసుకోవాలి. పైన మూత పెట్టేసుకుంటే మనకి మంచిగా పప్పుకి ఈ ఫ్లేవర్ అనేది బాగా తగులుతుందన్నమాట. మొత్తం ఈ వెజిటబుల్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా! అవన్నీ బాగా పడతాయి. దగ్గరికి అవుతుందన్నమాట. నేను చూపిస్తున్న విధంగా దగ్గరికి అయ్యేంత వరకు కూడా మీరు పప్పు వేసిన తర్వాత ఉంచుకోవాలి. సిమ్‌లోనే పెట్టి ఉంచుకోవాలండి. లేదంటే అడుగు పట్టేస్తుంది చూసుకోవాలి. చూడండి ఈ విధంగా దగ్గరగా అయిపోయింది కదా! ఇప్పుడు నేను ఒక పెద్ద చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఆల్రెడీ నానబెట్టించుకున్నాను. కొంచెం వాటర్ ఏసి ఆ వాటర్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏయకుండా కొంచెం వాటర్ అనేది వేసుకొని మనం కొంచెం బాగా మనకొక పొంగు అనేది రావాలండి. మంచిగా పొంగు అనేది వచ్చేంత వరకు కూడా మనం చూసుకోవాలి. చూడండి మనకైతే పొంగొచ్చేసింది. ఇంకొంచెం మరగనిద్దాము. కొంచెం మరిగించిన తర్వాత కొంచెం దగ్గరకు కూడా అయిపోయింది కదా! ఒక్కసారి సాల్ట్, కారం అనేది సరిపోయిందో లేదో చూసుకొని ఏదైనా అవసరమైతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాం. పైన మూత పెట్టేసుకొని ఒక గంట సేపు తర్వాత మీరు తింటే గనక మనం వేసిన ముక్కలు ఉంటాయి కదా! ఆ ముక్కలకి మంచిగా పులుపు, ఉప్పు, కారం అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు వేడి వేడిగా తినే కంటే కూడా వేడి వేడిగా తింటే మనకి ముక్కలనేవి కొంచెం చప్పగానే ఉంటాయి. ఒక 1 అవర్ తర్వాత అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ సాంబార్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఫుల్ వెజిటబుల్స్ ఏసాం కదా! చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థాంక్ యూ.